తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. పవిత్ర గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్న వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతా. పవిత్రమైన పుణ్యకార్యాలకు చెప్పులేసుకుని హాజరయ్యే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? చెప్పరా? పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని ఒక్క కలంపోటుతో కోలగొట్టిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? మొహం పగిలిపోద్ది. వెంకటేశ్వర స్వామి లడ్డులో గొడ్డు మాంసం పెడతారా? ఏమిటండి మీరు మాట్లాడేది? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారు. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక్క, నాశనం అయిపోతావురా నువ్వు. ఎంత అపచారం అని అడుగుతున్నా, అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఏదో తప్పైపోయింది అంతే. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం. మీరు ఏదో సరదా కోసం ఇదేనా మీ పాలన? ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. సరే, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని కొట్టావు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ స్వామి ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు. మేము పదే పదే చెప్తున్నాలో అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం. ఈ రోజు రుజువని. ఎంత మోసం కిషోర్ సార్, ఇలాంటి హ్యాంగ్ చేసేలా నటి రోడ్లో ఊరి తీసే. నేను చెప్పటంలా, గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరిధి 7 కొండలు కాదు 3 కొండలేనని కోర్టులో కేసు వేయించిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ము. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఫక్తు రాజకీయాలు చేసే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ము. తన రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకునే వ్యక్తికి భక్తి ఉందంటే బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. అలాంటి వ్యక్తి తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూపై విషం కక్కాడు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె డ్రైనేజరా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసి, ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? చూడు. నిజంగానే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపితే మైకు ముందు మాట్లాడకుండా యాక్షన్. చూడు, గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదు. తన 100 రోజుల పాపాల పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డూపై విషం కక్కితే అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏంటి అంటే, ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళకి గరుడ పురాణం ప్రకారం చాలా కఠినమైన శిక్షలుంటాయి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది డిప్పతల. మొత్తం 14 లక్షల నరకాలలో అతి భయంకరమైన 16 నరకాలు ఉంటాయి. అవునా? నిజమా? అబద్ధాలు చెప్పే వారికి అవిసి నరకం ఉంటుందని ఆయనకు తెలుసో తెలియదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.